ఫ్రెండ్స్, మీకు మామిడికాయ ఊరగాయ ఎలా చేయాలో చూపెడతాను చూడండి. ముందుగా మామిడికాయలు తీసుకొని కడుక్కోవాలండి. నానబెట్టి ఒక అరగంట నానబెట్టి కడుక్కోవాలి. అవి కోసే అప్పుడు పాలు గారి జిగురుగా ఉంటుంది కాబట్టి అవి బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. పొడిగుడ్డ మీద తేమ లేకుండా చూసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన కాడ కట్ చేసి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్ చేసి పెట్టుకుంటారండి. పెద్దగా చిన్నగా చేసుకుంటారు. మేమైతే మీడియంగా కట్ చేసుకున్నాము. మేము 5 కేజీలు మామిడి బద్దలండి ఇవి. దీనిలో జీడి గింజ బ్లాక్గా ఉండేది తెల్ల పొర తీసేసి గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రేడింగ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలండి. బద్దలు మెత్తబడకుండా బాగా గట్టిగా ఉంటాయి. సంవత్సరం రోజులైనా అలాగే ఉంటాయి. ఇది వేరుశనగ ఆయిల్ అండి, పల్లీల ఆయిల్, గానుగలో తీయించుకున్నటువంటి ఆయిలు. ఇవి 5 కేజీల బద్దలు 4 గిన్నెలు వచ్చాయండి. హాఫ్ కేజీ బద్దలు తగ్గిపోయాయి, 4 గిన్నెలు వచ్చాయన్నమాట. గిన్నెలు కొలత అయితే 4 గిన్నెలు వచ్చాయి. ఈ ఆయిల్లో పసుపు వేసుకొని బద్దల్ని కలిపి పెట్టుకోవాలి. తర్వాత మెంతి పౌడరు మిక్సీకి వేసి జల్లించుకోవాలి. బాగా ఎండబెట్టేసి ఇలా జల్లించి 150 గ్రాములు తీసుకున్నామండి. మెంతి పౌడర్ తక్కువ వేసుకుంటున్నాం, మేము ఎక్కువ ఇష్టపడరు అందుకని తక్కువ వేసుకుంటున్నాము. ఇలా జల్లించి ఆ నూక పక్కన పెట్టుకోవాలి. పౌడర్గా ఉండేది మాత్రమే వేసుకోవాలి. ఇది 150 గ్రాముల మెంతి పౌడరు, హాఫ్ కేజీ ఆవాల పౌడర్ తీసుకున్నామండి. అన్నీ ఎండబెట్టుకున్నాం 2 రోజుల ముందు నుంచి. కొంచెం ఆవాల పౌడరు ఎక్కువ వేసుకుంటున్నాం, హాఫ్ కేజీ. ఎండబెట్టడం వల్ల పౌడర్ బాగా వస్తుందన్నమాట. కాశ్మీర్ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు తీసుకొని ఆడించుకున్నామండి. తెల్లబాయలు వలిచి పెట్టుకున్నాము. ఇక్కడ ఈ మిరప్పొడి హాఫ్ కేజీ మిరప్పొడి, హాఫ్ కేజీ ఆవపిండి, హాఫ్ కేజీ మిరప్పొడి, 4.5 కేజీల మామిడి బద్దలు, పావు కేజీ కన్నా కొంచెం తక్కువ ఉప్పు. అంటే ఉప్పు కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చండి. ఉప్పు ఎక్కువైతే తినడానికి అవ్వదు, అందుకని తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు, మితంగా వేసుకోవాలా. ఇలా ఈ పొడులన్నీ కలుపుకుంది. మెంతి పొడి, ఆవాల పొడి, మిరప్పొడి, ఉప్పు, ఇవి 4 కలుపుకొని దానిలో 2 లీటర్ల ఆయిల్ కలుపుకుంటున్నాం. ముందు ఆయిల్లో కలిపి పెట్టున్నాం బద్దలు. తర్వాత 1.5 కేజీ ఆయిల్ ఇప్పుడు వేస్తున్నాము. ఆ బద్దలు మునిగేలా వేసుకుంటున్నాము. ఈ వలిసి పెట్టుకున్న తెల్లగడ్డలు అలా వేసేసుకుంటే అవి ఊరుతాయండి. ఊరి తొక్కు తీసేస్తే ఊరి బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలా వేసుకునే కన్నా ఈ తెల్లగడ్డలు పేస్ట్ చేసేసుకుంటే మనకి గ్రేవీ వస్తుందన్నమాట, కలుపుకోవడానికి అవుతుంది. చూడండి ఆయిల్ ఇలా తేలుతూ ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఇవి మేము గాజు సీసాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామండి. మాకు జాడీలు లేవు. ఇలా క్లాత్ కట్టుకోవాలండి ఆ సీసాలకి, గాలి ధూళి పడకుండా బాగుంటుంది, చెడిపోకుండా. ఏదైనా ఫ్రెష్గా ఉండే క్లాత్ కట్టుకోవాలి జాడీలకి. చూడడానికి చాలా బాగుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మా అక్కయ్య ఎప్పుడు తెచ్చిస్తారో తెలీదు. అక్కయ్య చేస్తున్నారు, అక్క బావ చేస్తూ ఉన్నారు. చాలా బాగుందండి, బాగుంటుంది. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?